అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. మనసులో మాట. మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? మనసులో మాట. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏదైనా అద్భుత శక్తి సాధించటానికి గాను దీక్షగా కృషి చేస్తూ ఉన్నట్లయితే అందుకు నిన్ను అభినందించవలసిందే. ఎందుకంటే మానవులను సన్మార్గంలో ఉంచటానికి సామదాన భేద దండోపాయాల కన్నా కూడా అద్భుత శక్తులు మరింత బాగా పనిచేస్తాయి. ఇందుకు నిదర్శనగా నీకు భీముడనేవాడు సాధించిన అద్భుత శక్తి గురించి చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. భీముడనేవాడు ఒక కాపు. తండ్రి అనంతరం అతను స్వయంగా వ్యవసాయంలో దిగి తన మామిడి తోటను ఆనుకొని ఉన్న బంజరును దున్నసాగాడు. అకస్మాత్తుగా నాగలికి ఏదో అడ్డు తగిలింది. భీముడు పార తీసుకొని మట్టి తవ్వగా నాగలికి అడ్డు వచ్చినది ఒక రాతి తొట్టె అని తెలిసింది. తొట్టి మీద ఒక రాతి పలక ఉంది. అది తీస్తే తొట్టి లోపల ఒక కుండ బోర్లిచ్చి ఉంది. ఆ కుండ కింద ఒక వింత హారము, ఒక తాళపత్ర గ్రంథము ఉన్నాయి. భీముడు దున్నే పని కట్టిపెట్టి గొయ్యి పూడ్చేసి వాటిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి తాళపత్రాలు చదివితే అందులో ఆ హారం గురించిన వివరాలున్నాయి. ఆ హారాన్ని ధరించిన వాడికి తన ఎదుట ఉన్న మనిషి మనసులోని ఆలోచనలు తెలిసిపోతాయి. ఎన్నో వందల సంవత్సరాల క్రితం దయానిధి అనేవాడు ఈ హారాన్ని ఒక యోగి వద్ద సంపాదించాడు. దానికి గల శక్తి గురించి తెలుసుకున్నాక దయానిధి దుర్మార్గానికి దిగాడు. అతను గొప్ప గొప్ప వాళ్ళ వద్దకు ఏదో మిష మీద వెళ్ళి వారు చేసే దుర్మార్గపు ఆలోచనలను తెలుసుకొని వాటిని బయట పెడతానని బెదిరించి అంతులేని డబ్బులాగాడు. అతనికి అదే వృత్తి అయిపోయింది. ఆఖరకు అతను తన భార్యకు తన మీద ప్రేమ ఏమీ లేదని తెలుసుకొని ఆమెను హత్య చేసి పూర్తిగా జీవితం మీద విరక్తి చెంది ఈ హారం ద్వారా ఎవరెవరికి ఎలాంటి హాని జరిగినది వివరంగా తాళపత్రాల మీద రాసి ఆ పత్రాలను, హారాన్ని భద్రంగా భూస్థాపన చేశాడు. భీముడు తాను చదివిందంతా వెంటనే నమ్మలేదు. కొంచెం ఆలోచించిన మీదట హారానికి ఇతరుల మనస్సు తెలిపే శక్తి ఉంటే దాన్ని ప్రజల మేలుకు ఉపయోగించవచ్చుననిపించింది. ఏమైనా హారం మహిమ పరీక్షించుదామని అతను దాన్ని మెడలో వేసుకొని కృష్ణస్వామి ఇంటికి వెళ్ళాడు. కృష్ణస్వామికి భీముడు కొద్దిగా డబ్బు బాకీ ఉన్నాడు. అది తిరిగి ఇచ్చేటందుకు అతను కృష్ణస్వామి ఇంటికి వెళ్ళాడు. ఈ కృష్ణస్వామి అనేవాడు జమీందారు రంగస్వామికి తమ్ముడు. భీముడు వెళ్ళేసరికి కృష్ణస్వామి తన అన్నను చంపించే ఆలోచనలో ఉన్నాడు. ఈ సంగతి భీముడికి తెలిసిపోయింది. అతను కృష్ణస్వామితో, అయ్యా, అన్నగారు ధర్మాత్ముడు. ఆయనను చంపాలన్న పాపిష్టి ఆలోచన తమకు ఎలా కలిగింది? వద్దు, ఆ ఆలోచన మానుకోండి అన్నాడు. కృష్ణస్వామి ఒక్క క్షణం తెల్లబోయి వెంటనే తెప్పరిల్లి రాని నవ్వు తెచ్చుకుంటూ, అదేమిటి భీముడు, నా అన్నను నిన్ను చంపుతానా? ఎవరు చెప్పారు నీకీ చాడీలు అన్నాడు. ఎవరు చెబితేనేంలేండి, మీరు మాత్రం మీ ఆలోచన మానుకోవటం మంచిది. ఇదిగో తమ బాకీ అని కృష్ణస్వామికి భీముడు డబ్బు ఇచ్చాడు. ఆ సమయంలో కృష్ణస్వామి తన వెనకగా ఉన్న ఇద్దరు మనుషులను పంపి దారిలో హత్య చేయించే ఆలోచనలో ఉన్నట్టు భీముడు తెలుసుకున్నాడు. అతను దారి తప్పించి ఒక సరుగుడు తోపులో ప్రవేశించి మసక చీకట్లో దాక్కున్నాడు.
అతన్ని చంపడానికి కృష్ణస్వామి పంపిన మనుషులు భీముడు అకస్మాత్తుగా మాయం కావటం చూసి సరుగుడు చెట్లలో దూరి ఉంటాడని ఊహించి చెరుక దారిన వాళ్ళు కూడా తోటలో ప్రవేశించారు. భీముడు విడివిడిగా ఇద్దరిని వెనక నుంచి చావు దెబ్బ కొట్టి పడగొట్టి వాళ్ల పంచెలతోనే వాళ్లను చెట్లకు కట్టి దారేపోయే వాళ్ల చేత జమీందారుకు కబురు చేశాడు. కృష్ణస్వామి మనుషులు జమీందారు భటుల చేత తన్నులు పడలేక కృష్ణస్వామి జమీందారును చంపే ఆలోచనలో ఉన్నట్లు బయటపెట్టారు. కృష్ణస్వామి పరారయ్యాడు. తనకు మేలు చేసిన భీముణ్ణి జమీందారు రంగస్వామి చక్కగా సత్కరించాడు. అటు తరువాత కూడా భీముడి హారం అనేక మంచి పనులు చేసింది. జయలక్ష్మి అనే కన్య తన మీద మనసు పడి ఉన్నట్లు ఆమెను చూసి తెలుసుకొని భీముడు ఆమె తండ్రిని కలుసుకొని పెళ్లికి ఒప్పించి ఆమెను పెళ్ళాడాడు. ఇతరుల మనసుల్లో మాటలు తెలుసుకునే శక్తి భీముడికి ఉన్నట్లు క్రమంగా నలుగురికి తెలియసాగింది. అతను కొంతమంది దొంగల ఆలోచనలు ముందే గ్రహించి రాజభటులను హెచ్చరించి దొంగతనం ఎక్కడ ఏ సమయాన జరగబోతున్నది చెప్పవలసిన వారికి చెప్పి దొంగలను పట్టించాడు. రాను రాను భీముడంటే అందరికీ హడలైపోయింది. తాము ఏ చెడు ఆలోచన చేస్తే అతను ఎక్కడ తెలుసుకొని పోతాడోనని అందరూ భయపడేవారు. జారులు, చోరులు, హంతకులు లాంటి నేరస్తులకు భీముడు సింహస్వప్నమయ్యాడు. అతన్ని చంపేయటం వాళ్లకొక లెక్కలోది కాదు. కానీ అతను ఆ సంగతి కూడా తెలుసుకోగలడు కదా. అయితే భీముడి శక్తి అంతా హారంలో ఉన్నదన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. త్వరలోనే భీముణ్ణి గురించి గొప్ప గొప్ప వాళ్ల దాకా పోయింది. వారు అతన్ని చేరి తమను గురించి సాటి మనుషులు ఏమనుకుంటున్నారో అతని ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నించారు. భీముడు కొంతవరకు అందరికీ ఉపయోగపడగలను అనుకున్నాడు. కానీ అందులో భయంకరమైన ప్రమాదం కూడా ఉన్నదని అతనికి త్వరలోనే తెలిసిపోయింది. ఉన్నత పదవులలో ఉన్నవారందరూ ఒకరి నాశనం ఒకరు కోరుకుంటున్నారు. ఎవరి మనసులో మాట ఎవరికి చెప్పాలి? భీముడు తాను తెలుసుకున్న విషయాలు తనలోనే ఉంచుకొని తనను నియోగించిన వారికి అబద్ధాలు చెప్పసాగాడు. మంత్రులు, సేనాధిపతులు, ఆస్థాన విద్వాంసులు, పురోహితులు, వైద్యులు అందరూ కలిసి భీముణ్ణి రాజుగారి కొలువులో చల్లగా ప్రవేశపెట్టి రాజుగారు ఎవరిని గురించి ఏమనుకుంటుండేది తనకు ఎప్పటికప్పుడు చెబుతూ ఉండమన్నారు. ఇతరుల మనసుల్లో సంగతులు భీముడు గ్రహించగలడన్న సంగతి వాళ్ళు రాజుకు చెప్పారు. రాజు అతన్ని పరీక్షింపగోరి నేనేమనుకుంటున్నాను అన్నాడు. నేను తమ మనసు తెలుసుకోలేననుకుంటున్నారు అన్నాడు భీముడు. రాజు అతన్ని తన కొలువులో చేర్చుకున్నాడు. కొన్నాళ్లకు రాజు భీముణ్ణి పిలిపించి నేను నిన్నెందుకు పిలిపించాను అని అడిగాడు. నా ద్వారా రాణిగారిని గురించి తెలుసుకోవాలని అన్నాడు భీముడు. బేష్, రాణిగారికి ఈ చీటీ ఇచ్చి ఆమె ఏమనేది తెలుసుకొని అదే సమయంలో ఆమె మనసులో ఉన్న రహస్యం కూడా తెలుసుకొని వచ్చి ఏకాంతంగా నాకు చెప్పు అన్నాడు రాజు. భీముడు రాణిగారికి చీటీ ఇచ్చాడు. ఆమె దాన్ని చూసి సరేనన్నానని రాజుగారికి చెప్పు అన్నది. అందులో విశేషం ఏమీ లేదు. సాయంత్రం గానం ఏర్పాటు చెయ్యనా అని రాజు చీటీలో రాశాడు. అయితే భీముడికి రాణిగారి మనసులో రహస్యం పూర్తిగా తెలిసిపోయింది. ఆమె రాజును ఏమాత్రమూ ప్రేమించటం లేదు. ఆమెకు చాలామంది ప్రియులున్నారు. భీముడు రాజుగారి వద్దకు తిరిగి వచ్చి మహారాజా, రాణిగారు ఉత్తమ జాతి పతివ్రత అని చెప్పాడు. రాజు తన మెడలోని రత్నాల హారాన్ని తీసి భీముడికిచ్చాడు. ఆ రాత్రే భీముడు తన హారాన్ని పోయి మంటలో వేశాడు. అది చిత్రంగా కాలి ఆవిరి అయిపోయింది, కానీ కరగలేదు. పొయ్యిలో దాని తాలూకా బూడిద కూడా మిగలలేదు. ఆ రాత్రి తనకు గొప్ప గొప్ప వాళ్ళిచ్చిన ధనమంతా తీసుకొని భార్యను వెంటబెట్టుకొని భీముడు మరో దేశం వెళ్ళిపోయాడు.
బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అలాంటి అద్భుత శక్తులు గల హారాన్ని భీముడు చేచేతులా ఎందుకు నిర్మూలించాడు? అది తనకు లోకానికి కూడా ఎంతో మేలు చేసింది కదా. దాని రహస్యం తనకు తప్ప మరెవ్వరికీ తెలియదు కదా. దాన్ని తాము ధరిస్తే అతనికి ఏం నష్టం? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఏ విధమైన శక్తినైనా బలవంతులు దురుపయోగపరచగలరు. బలహీనులు ఆ శక్తికి భయపడి నేరాలు చేయటం మానేసినంత మాత్రాన జీవితంలో ఉండే వక్రాలు సరి అయిపోవు. క్రియకు భీముడి హారానికి గల శక్తి అల్పులను పీడించి మంచి చేసినట్లు కనిపించింది. అదే శక్తి బలవంతుల విషయానికి వచ్చేసరికి భీముణ్ణే పీడించింది. వాడు అల్పుడైపోయి తన శక్తి మరొకరికి ఉపయోగపడేలా చెయ్యలేకపోయాడు. భీముడు స్వతహాగా తిన్నని బుద్ధి కలవాడు. అలాంటి వాడికి వక్రమార్గాన నడవటం బాధే. అందుకే వాడు హారాన్ని నాశనం చేశాడు, బాధ నుంచి విముక్తి పొందాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.